నాకు సక్సెస్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు నీకు సక్సెస్? ప్రతి ఒక్కరికి సక్సెస్ వస్తుంది. ఎంత కష్టపడినా రావట్లేదు. నేను గొడ్డు చాకిరీ చేసినా రావట్లేదు. నేను ఎంత చేసినా రావట్లేదు. ఏమి చేసినా కావట్లేదు అంటే సమస్య ఏముందో ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ సమస్య మీ బిజినెస్లో ఉందా, మీ ఇంట్లో ఉందా, మీ ఒంటిలో ఉందా ఏంటో క్లియర్గా ఒకసారి ఈ సమస్యలు మీకు ఉండొచ్చేమో నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. చూసుకోండి. దీని వలన మన సమస్యలు ముదిరిపోయి చాలా ప్రాబ్లం ఎదుర్కొనే ప్రభావం ఉంది. కాబట్టి మనము అందరిలాంటి మనుషులమే. నేను మనిషినే, మీరు మనిషే. మీకు 24 గంటలు ఉన్నాయి, నాకు 24 గంటలే ఉన్నాయి, మోడీ గారికి 24 గంటలే ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారికి 24 గంటలే ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారికి 24 గంటలే ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ 24 గంటలే. కానీ మనకెక్కడ సక్సెస్ రావట్లేదు, మనకెందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? క్లియర్గా ఈ వీడియోలో మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉండొచ్చేమో ఒక్కసారి తెలుసుకోండి. చూసుకొని ముందుకెళ్దాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, లైఫ్ అంతా బాగుండాలి అనేది చాలా మందికి దత్తాత్రేయ స్వామి అంటే తెలిసి ఉండకపోవచ్చు. తెలిసినా కూడా మన దేవుడు కాదు కదా, మన ఇంటి దేవుడు కాదు కదా అనుకోవచ్చు. కానీ అలా కాదు. మనల్ని పుట్టించిన బ్రహ్మ, మనకి తిండి పెట్టే మహావిష్ణువు, మనల్ని కాటికి తీసుకుపోయే మహారుద్రుడు శివుడు రూపంలో ఉన్న ఆ ముగ్గురిని దర్శనం చేసుకుంటే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. మన ఇంటి దేవుడు, మన ఇంటి దేవుడే మన కులదైవం, మన కులదైవమే అన్ని సేమ్ టు సేమ్. కానీ ఈయన దగ్గర ఉన్న పవర్స్ వేరు, వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులు కలిసిన ఆ పవర్స్ వేరు. చాలా బాగుంటుంది. గానగాపూర్ వెళ్ళరండి వీలైతే. ఎందుకంటే మన సమస్యలకు ఒక కొలిక్ అనేది అక్కడికి వస్తుంది మీకు అందరికీ కూడా. ఎందుకంటే పక్కన కూడా ఆయన డిస్ప్లే ఎందుకు చేస్తున్నానంటే మీ అందరికి కూడా తెలియడం కోసం. ఆయన డైరెక్ట్ అక్కడ తీసిన ఫోటోలో ఉన్న ఫోటోని అక్కడ పెడుతున్నాను. ఎనర్జీస్ కూడా చాలా బాగుంటాయి. ఆ ఎనర్జీస్ దండం పెట్టుకొని కావాలంటే చాలా మంచి పవర్ ఉంటుంది. అలాగే డైలీ ఒక అఫర్మేషన్ చెప్పుకుంటున్నాం. ఈ అఫర్మేషన్ కన్నా ముందు 195 మెసేజెస్ వస్తే మనకి ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నాం. ఆ కాంటెస్ట్ ప్రకారం మీరు విన్ అవ్వచ్చు. చూసుకొని ముందుకు వెళ్దాం. తర్వాత మన లైఫ్కి ఒక అఫర్మేషన్ కావాలి, డబ్బు కావాలి, అన్నీ కావాలి. కానీ ఒక సమస్యకి పరిష్కారం లేకుండా పోతుంది. నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తున్నందుకు విశ్వానికి, డబ్బుకి చాలా 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 కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అందరికి కూడా. అందుకనే మనము ఒక యూనివర్స్కి ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్టు, ఈ అప్లికేషన్ వలన మనకు సమస్యలు అనేటివి తీరకుండా పోయేందుకు, ఏదైతే సమస్యలు తీరకుండా పోతున్నాయో ఆ సమస్యలు అనేటివి మనము ఇంకా దాన్ని జటిలం చేసుకుంటున్నాం. మనం చెప్పాల్సింది ఒకటే, ఒక అఫర్మేషన్ చేసుకోండి అంతే. డైలీ ఒక అఫర్మేషన్ మనము 19 టైమ్స్ ఏదో చేసుకోండి, పవర్ఫుల్గా ఉంటుంది. మనము బెడ్ నుంచి లేచిన వెంటనే ఒక ఆహ్లాదకరమైన ఫొటోస్ పెట్టుకోండి, ఒక అఫర్మేషన్ రాసుకోండి. నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి, నాకు ఒక బంగ్లా కావాలి, లేకపోతే నేను ఒక మంచి ఎనర్జీస్లో ఉండాలి, ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఇలాంటివన్నీ ఎన్నైనా రాసుకోవచ్చు. మన కోరికలు ఏమైనా ఉండొచ్చు, రాసుకొని సెట్ చేసుకోవచ్చు. కానీ మన లైఫ్లో ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఇక్కడ చాలా రాశాను నేను. మీకు కూడా సక్సెస్ రావట్లేదంటే ఇలాంటి సమస్య ఏమైనా ఉందేమో చూసుకోండి. ముఖ్యంగా మీరు ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే, ఎంత ఇదిలో ఉన్నా సరే, ఎంత శక్తితో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, మనం ఏ పని చేస్తున్నా సరే మన మొబైల్ నంబరు బాగుందా బాగలేదా, ఇది ఫస్ట్ మనం చూసుకోవాల్సినది. మన లైఫ్లో ఫస్ట్ మనది చూసుకోవాల్సింది. తర్వాత ఈ మొబైల్ నంబర్లో 14569 నంబర్స్ ఖచ్చితంగా ఉన్నాయా లేవా, లేకపోతే
ఈ 5 నంబర్లు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకొక ఎక్స్ నంబర్ ఉంటుంది, అది కూడా ఉండాల్సిందే. మీరు ఒకవేళ ఇలా లేకపోతే వెంటనే నా నంబర్కు ఫోన్లు చేయండి, కింద ఉన్న నంబర్స్కి ఫోన్ చేయండి. ఇదొకటి. రెండోది మనకు పేరు. పేరు మన బిజినెస్ కావచ్చు, మనకు కావచ్చు, ఒక పేరు కానీ ఏదైనా సరే డి కానీ, ఎం కానీ, ఎల్ కానీ, ఎస్ కానీ, జి కానీ, హెచ్ కానీ, ఎఫ్ కానీ, పి కానీ, ఇట్లా క్యూ కానీ ఇలాంటి పేర్లతో మొదలైనయా మీ పేర్లు కానీ, మీ యొక్క బిజినెస్ నేమ్స్ కానీ, ఇంకో 2-3 ఉన్నాయి, అవి కూడా నేమ్ అయినా బిజినెస్ నేమ్ అయినా ఈ పేర్లతో మొదలైంటే స్టార్టింగ్లో చాలా బాగుంటుంది, తర్వాత డౌన్ఫాల్ అయిపోతుంది. ఇది పేరు మార్చి మన యొక్క బిజినెస్ని రీఓపెన్ డేట్ అని పెట్టుకోవచ్చు, చూసుకోండి. నెక్స్ట్ మ్యారేజ్ డేట్ అండి. మ్యారేజ్ డేటు మన లైఫ్లో చాలా సక్సెస్గా ఉంటుంది. అలాంటి సక్సెస్ మ్యారేజ్ డేటు మనకి 19 ఏప్రిల్ 2026 పెట్టాము, 19 ఆగస్ట్ 2026 పెట్టాము. మీరందరూ కూడా చూసుకోగలరు మ్యారేజ్ డేటు బాగుందా బాలేదా. మీ మ్యారేజ్ డేటు 2 కానీ, 3 కానీ, 4 కానీ, 5 కానీ, 6 కానీ, 7 కానీ, 8 కానీ, 9 కానీ ఏది ఉన్నా సరే సమస్యలు, దీనికి తగ్గ సమస్యలు ఉంటాయి. ఇవన్నీ మంత్రులకు సంబంధించిన మ్యారేజ్ డేట్స్, కింగ్ నంబర్స్ కావు. అలాగే 28 కూడా 1, 10, 19 ఉంటే అయినా కూడా మీకు సమస్యలు ఉంటే ఇంకా వేరే ఉంటాయి, చెప్తాను అది కూడా. ఇవి మన మ్యారేజ్ డేట్లలో చూసుకోండి. 2 అంటే 2, 11, 20, 29, 3, 12, 21, 30, 4, 13, 22, 31, 5, 14, 23, 6, 15, 24, 7, 16, 25, 8, 17, 26, 9, 9, 9, 17, 26, సారీ 9, 9, 18, 27 ఈ డేట్లో ఉన్నా సరే సమస్యలు అనేటివి ఎంతో కొంత ఉంటాయి. ఎక్కువ శాతం బాగా సక్సెస్ అయిన వాళ్ళు 1, 10, 19 ఉన్న వాళ్ళే ఉన్నారు. మీరు కూడా మీ మ్యారేజ్ డేట్స్ ఇలా ఉంటే చేసుకోండి. రీమ్యారేజ్ వచ్చి 19 ఏప్రిల్ లేదా 19 ఆగస్టు చేసుకోవచ్చు, చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ మన లైఫ్కి ఇంకొకటి కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆరా ఎనర్జీస్ ఉన్నాయా లేవా. ఈ ఆరా ఎనర్జీస్ ఎలా వస్తాయి అంటే మన ఇంట్లో ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ లేకపోతే ఆరా ఎనర్జీస్ సూపర్గా వచ్చేస్తాయి, చాలా సూపర్గా వస్తాయి. ఒకవేళ నెగటివ్ ఉందంటే మిమ్మల్ని నాశనం చేసేదాకా, మిమ్మల్ని చంపుకొని తీసుకెళ్లేలాగా ఆ నెగటివ్ ఎనర్జీస్ పనిచేస్తాయి. అవి ఎలాంటి ఎనర్జీసో నాకు ఫోన్ చేసినప్పుడు నేను చెప్తాను, మీ ఇంటి ఫొటోస్ తీసుకున్నప్పుడు నేను చెప్తాను, మీ యొక్క ఫొటోస్ తీసుకున్నప్పుడు నేను చెప్తాను క్లియర్గా. తర్వాత ఒక వెహికల్ నంబర్ కూడా మన లైఫ్లో నెగటివ్ చేస్తుంది. 3, 4, 7, 8 నంబర్స్ ఉంటే గనక మీ లైఫ్ని నష్టాల బాట పట్టిస్తుంది, అలాగే యాక్సిడెంట్లు కూడా ఎలా చేస్తుంది. అలాగే బ్లాక్ కలర్ కానీ ఏదైనా ముదురు కలర్స్ ఏవి కొన్నా సరే, ఒక వైట్ కలర్ కార్లో ఇలాంటి నంబర్స్ ఉన్నా ప్రాబ్లం చేస్తుంది. లేకపోతే కలర్స్ వేరే టైపు ఉన్నా సరే, ఆ కలర్స్లో మంచి నంబర్స్ ఉన్నా సరే ప్రాబ్లం చేస్తాయి. ఒక్కసారి న్యూమరాలజిస్ట్ ఎవరినైనా సరే అడిగి తెలుసుకొని చేసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ మనకి వెహికల్ నంబర్ తర్వాత బ్యాంక్ అకౌంట్ నంబర్లో కూడా డబ్బు నిలబడట్లేదు అంటే మనకు ఆ రకమైన సమస్య కూడా ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్ నంబర్ లాస్ట్ డిజిట్స్ కొన్ని ఇస్తే నేను చెక్ చేస్తాను. తర్వాత హౌస్ నంబర్లో కూడా సమస్యలు, గొడవలు, కొట్లాట ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, అది కూడా చేసుకోండి. ఒక సిగ్నేచరు, ఒక హౌస్ నంబరు, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ మనకు ఇంకెలాంటి సమస్యలు ఉంటాయి మీ లైఫ్లో, ఇంకెలాంటి సమస్యలు ఉండొచ్చు అంటే ఇది తప్ప ఇంకా వేరే ఏం ఉండవు. నెక్స్ట్ ఒక సోల్ ఉండొచ్చు, మీకు ఆరా లేకపోవచ్చు. తర్వాత పితృదోషం ఉండొచ్చు, కాలసర్ప దోషం ఉండొచ్చు,
రాహు ప్రభావం ఉండొచ్చు మీ పైన, కేతు ప్రభావం ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో శని కలర్ అని చెప్పేసి, శని స్టోన్స్ అని చెప్పేసి కేతు స్టోన్ ఇస్తున్నారు. జాగ్రత్త, ఆ స్టోన్ పెట్టుకున్నా కూడా ప్రాబ్లం అవుతుంది. మీరు ఏ దానికైనా సరే ఒక కన్సల్టేషన్ తీసుకుంటే అన్ని క్లియర్ గా చెప్తాను, దాని ప్రకారం ఫాలో అయిపోండి. నెక్స్ట్ కింగ్ పవర్, సన్ పవర్ లేకపోయి ఉండొచ్చు. తర్వాత చంద్రుడి పవర్ లేకపోయి ఉండొచ్చు. గ్రహాలు 9 గ్రహాలకు సంబంధించిన వాటిలో చంద్రుడి పవర్ లేకపోయి ఉండొచ్చు, లేదా గురుడి పవర్ లేకపోయి ఉండొచ్చు, లేదా శుక్రుడి పవర్ లేకపోయి ఉండొచ్చు. ఆ తర్వాత శని పవర్ లేకపోయి ఉండొచ్చు మనకు. ఆ తర్వాత కుజుడి పవర్ లేకపోయి ఉండొచ్చు. ఇట్లా చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే 100% సింపులే. ఇవన్నీ నేనే చేస్తా, మీకేమి అయ్యో ఇవన్నీ ఏం ప్రాబ్లం ఉన్నాయో మేము ఎట్లా చూసుకోవాలంటే ఒక్క ఫోటో చాలు, లేదంటే మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు అవన్నీ చెక్ చేయించుకోండి. 100% సెక్యూరిటీ లైఫ్ ఉంటుంది. ఈ 9 గ్రహాల్లో ఏదో ఒకటో రెండో మూడో ఆ గ్రహాల ప్రభావం అనేది వచ్చిండొచ్చు, కానీ మీరు ఇంత సక్సెస్ అవుతున్నారంటే ఆల్మోస్ట్ ఉండొచ్చు. ఒకటో రెండో తప్ప వేరే ఏదీ లేదు. మొన్న రీసెంట్ గా ఒక ఆయన నేను చెక్ చేశాను, కెమికల్ కంపెనీ ఓనరు. ఆయనకి అన్ని బాగున్నాయి, మొత్తము వశీకరణం ఉంటే తీసేసాము, సోల్ ఉంటే తీసేసినాము, అన్ని ప్రభావాలు సెట్ అయిపోయినాయి. లాస్ట్కు నవగ్రహాల్లో చూసుకుంటే అన్ని గ్రహాలు బాగున్నాయి, సన్ పవర్ లేదు. ఇప్పుడు ఒక ఎండి అనే ఒక చైర్మన్ అనే వ్యక్తికి సన్ పవర్ అంటే రాజు స్థానంలో కూర్చొని రాజు పవర్ లేకపోతే ఎట్లుంటది? అందుకనే ఆ వ్యక్తికి మనం ఒక స్టోన్, రాజుకు సంబంధించిన స్టోను, ఆ స్టోన్ ఇచ్చాము, చాలా పవర్ఫుల్ గా మారిపోతుంది. చూసుకొని మీ అందరు కూడా, నాకు కూడా, నేను కూడా ఒక ఎండి సేవనే, నాకు కూడా రాజు పవర్ లేదు, కానీ నేను డేట్ ఆఫ్ బర్త్ 28 పుట్టినా, నాది సింహరాశి అయినా, నేను ఒకటో పాదంలో పుట్టినా సరే నాకు ఇది బాడీలో లేదు. పుట్టుకతో కరెక్ట్గా పుట్టినా సరే బాడీలో ఈ ఎనర్జీస్ లేనప్పుడు, అంటే మనం ఎండకి ఎక్కువ వెళ్ళట్లేదు కాబట్టి ఈ ఎనర్జీస్ లేనప్పుడు దీనికి సంబంధించిన స్టోన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉండొచ్చు. నేను ఎంత కష్టపడినా నాకు కావట్లేదనే ఫీలింగ్ని పక్కన పెట్టి వెంటనే కన్సల్టేషన్ తీసుకోండి. క్లియర్గా 1546లోనే అన్ని చెప్తాను, చూసుకొని ఏది ఫాలో అవ్వాలో ఫాలో అయ్యేసి ముందుకెళ్ళండి. ఎటువంటి సమస్య అనేది రాకుండా ఈ 1546లోనే లైఫ్ లాంగ్ మీకు అందరికి కూడా నేను క్లియర్గా చెప్తాను. కానీ మొబైల్ నెంబర్ కావాలన్నా, కుబేర రాడ్స్ కావాలన్నా, స్టోన్స్ కావాలన్నా అన్నిటికీ ఎక్స్ట్రానే ఉంటుంది. ఓన్లీ సజెషన్స్ కు కన్సల్టేషన్ మాత్రమే 1546. చూసుకొని ముందుకెళ్ళండి. 100% మీ యొక్క లైఫ్ లో చాలా సక్సెస్ గా ఉంటుంది. థ్యాంక్ యూ మీ అందరికి.